సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రక్తదానం సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ పేర్కొన్నారు. రక్తదానం సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ పేర్కొన్నారు. సువర్ణ కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజ్ తో కలిసి డిఆర్ఓ చంద్రశేఖర్ రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సామాజిక సేవలు మరింత విస్తృతపరచాలని చంద్రశేఖర్ సూచించారు. సంస్థ కార్యదర్శి భైరవ్ శంకర్ మాట్లాడుతూ సంస్థ అధ్యక్షుడు మరియు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. వేసవిలో విద్యా సంస్థల సెలవుల కారణంగా విద్యార్థులు రక్తదానం చేయలేకపోవడంతో ప్రభుత్వ శాఖల అధికారులు ఉద్యోగులు రక్తదానం చేయాలన్నారు. ఇందుకోసం మండలాల వారీగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్వాతి, ఎంఆర్ఓ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచేనాని, డాక్టర్ హనుమంతయ్య, కొత్తగూడెం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మచిలీపట్నం బ్రాంచ్ తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం అయింది. దాంట్లో అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాంది ఇక్కడి నుంచే మొదలైంది. ఈరోజు స్టార్టింగ్ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయమని షెడ్యూల్ ఇచ్చాము. ఆ షెడ్యూల్లో భాగంగా మొదటగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో నేను కూడా బ్లడ్ డొనేషన్ ఇచ్చాను. సో దానివల్ల ఉపయోగాలు మీకు పాంప్లెట్ రూపంలో అందరికీ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర కూడా అది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అందరూ కూడా సామాజిక బాధ్యతగా గుర్తించి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్తో పాటుగా అదర్ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ వాలంటరీగా, అంటే మనం గవర్నమెంట్ అనుకుంటాం కానీ గవర్నమెంట్ పెద్ద వాలంటీర్ ఆర్గనైజేషన్ అంతే కదా. అన్ని హాస్టల్స్ కానీ వాట్ ఎవర్ ది వెల్ఫేర్ ఫర్ ది సొసైటీ, గవర్నమెంట్ ఈజ్ ది బిగ్గెస్ట్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ యాక్టివిటీస్. మరి బ్లడ్ డొనేషన్ చేసిన మన డిఆర్ఓ చంద్రశేఖర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారు, మరి ఇతర అధికారులందరూ కూడా అలాగే స్వచ్ఛందంగా కొంతమంది వచ్చి ఇవాళ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. నిజం అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా మిన్న. ఇవాళ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళ రక్తం అడుగుతారు. ఆ రక్తం అడిగినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మరి రక్తదానం చేయటం, అలాగా మళ్ళా వారు కూడా మళ్ళీ డొనేట్ చేయమని అడగటం చాలా గొప్ప విశేషం. నాకు తెలిసినంత రెడ్ క్రాస్ సంస్థ వారి వాళ్ళ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మా చిన్నప్పుడు కూడా మేము కూడా రెడ్ క్రాస్కి రక్తదానం చేసేవాళ్ళం. ఇవాళ రెడ్ క్రాస్ సంస్థకి మరి ప్రెసిడెంట్గా ఉన్న కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఇవాళ మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఆధ్వర్యంలో మరి గౌరవ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కలెక్టర్ గారి సూచనల మేరకి అన్ని మండలాల్లో కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మచిలీపట్నం నార్త్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మా గౌరవ డిఆర్ఓ గారు వారు రక్తదానం చేయడం, వారితో పాటుగా కమిషనర్ గారు మరి వారు కూడా దానం చేయడం, ఆర్డీఓ గారు తదితర పెద్దలంతా కూడా, అట్లాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు వారంతా కూడా హాజరు కావడం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం కూడా తహసీల్దార్ గారు, ఎండిఓ గారు వారి సహాయ సహకారాలతోటి అందరూ మండల ఆఫీసర్లకి తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం. ముఖ్యంగా సమ్మర్లో బ్లడ్ డొనేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాలేజెస్ అవన్నీ సెలవులు ఉండడం వల్ల. అందుకని ప్రభుత్వ శాఖల తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అట్లా అదే డిఆర్ఓ గారు కోఆర్డినేట్ చేసిన డిఆర్ఓ గారికి. దొంతులమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో జరగనున్న నవగ్రహ ప్రతిష్టా మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవస్థాన అభివృద్ధి కమిటీ ఆవిష్కరించింది. దొంతులమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో జరగనున్న నవగ్రహ ప్రతిష్టా మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవస్థాన అభివృద్ధి కమిటీ ఆవిష్కరించింది. ఈ నెల 29 నుండి 31 వరకు నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం నిర్వహించబడుతోందన్నారు. ఈ నెల 31వ తేదీ ఉదయం వీరంకి శ్రీనివాస్ మెహర్, విజయ శిల్ప దంపతులచే మరియు ప్రతిష్టా కార్యక్రమానికి నవగ్రహ మంటపానికి ఇచ్చిన దాతల సహాయ సహకారములతో నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మరియు యంత్రస్థాపన ప్రతిష్టా కార్యక్రమంలో లోల్లా కుటుంబ శాస్త్రి గారి బ్రహ్మత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతోందన్నారు. దొంతులమ్మ తల్లి దేవియే నమో నమః. భక్త మహాశులందరికీ విజ్ఞప్తి, మన శ్రీ దొంతులమ్మ తల్లి ఆలయంలో విశేషంగా నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతోంది. ఇది 29, 30, 31 మే నెల 29వ తారీఖు
ప్రారంభమవుతోంది ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించి అమ్మవారి అనుగ్రహానికి నవగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క విగ్రహదాతలు వీరంకి వెంకట సుబ్బారావు గారి కుమారుడు వీరంకి శ్రీనివాస్ మెహరు, శ్రీమతి విజయశిల్ప దంపతులు. అలాగే మరియు ప్రతిష్టా కార్యక్రమానికి అనేక మంది ధనరూపేణ వస్తురూపేణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరి యొక్క గోత్రనామాలు పేర్లతో ఆ రోజు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి విశేషంగా 9 గ్రహాలకి కూడా ప్రతిష్టా మహోత్సవంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దంపతులను కూర్చోబెట్టి పూజా కార్యక్రమం చేద్దామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 25,000 రూపాయలు ఆ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో విగ్రహానికి ఎవరైతే బందరపట్టణ పుర ప్రజలకు శ్రీ దొంతులమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో జరుగు నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులెల్లరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్షములకు నవగ్రహ ఆరాధన మహోత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా 31వ తారీఖున 8:12 ఈ నవగ్రహ విగ్రహాలు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులెల్లరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని లొల్లా కుటుంబ శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే విగ్రహాల దాత వీరంకి సుబ్బారావు గారి కుమారుడు ఇచ్చి ఉన్నారు. కావున భక్తులెల్లరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్మా సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట మాట్లాడుతూ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి తీవ్రంగా ఏమీ లేదన్నారు. అయినప్పటికీ ప్రజలు ముందు జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటించడం అవసరమని ఆమె సూచించారు. గర్భిణులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, హ్యాండ్ శానిటైజర్లు వాడాలని కోరారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని, తద్వారా సకాలంలో చికిత్స పొంది వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆమె వివరించారు. ప్రస్తుతం మాన్సూన్స్ ఎర్లీ మాన్సూన్స్ స్టార్ట్ అయినాయి. మనకి రెయిన్ఫాల్ కూడా వస్తున్న దృష్ట్యా ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేది సాధారణంగా వచ్చేవే. దీనిలో పెద్దగా పానిక్ అయిపోయి ఏదో చేసేయాలి, ఏదో కోవిడ్ వచ్చేసింది మళ్ళీ వచ్చేసింది అంటే కోవిడ్ వచ్చేయడానికి అసలు జాగా లేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ అందరం కూడా వ్యాక్సిన్ వేయించుకొని ఉన్నాము. దాదాపు 100% కృష్ణా డిస్ట్రిక్ట్ ఎప్పుడో వ్యాక్సినేషన్ అయిపోయింది. చిన్నపిల్లలకి కోవిడ్ వ్యాక్సినేషన్ రాదు. ఎందుకు రాదంటే చిన్నపిల్లలకి మనం ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తున్నాము. ఎంఆర్ 2 డోసెస్ చిన్నపిల్లలు అప్పుడే 2 ఏళ్ల లోపు పిల్లలకు వేస్తున్నాము. కాబట్టి ఆ ప్లేస్లో వెళ్ళి ఈ కోవిడ్ వ్యాక్సిన్ వెళ్ళి వాళ్ళకి ఫిక్స్ అవ్వాలంటే కాస్త కష్టం. అందుకని చెప్పి ఈ వేరియస్ రీజన్స్ ఆల్రెడీ వేయించుకొని ఇమ్యూనిటీ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, కోవిడ్ వచ్చి ఇమ్యూనిటీ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పి పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్వైన్ ఫ్లూ కానివ్వండి, బర్డ్ ఫ్లూ కానివ్వండి, కోవిడ్ ఫ్లూ వైరస్ కానీ ఇవన్నీ ఒకే జాతికి చెందిన వైరసెస్. వైరస్ సర్క్యులేషన్లో ఉంటుంది. సర్క్యులేషన్లో ఉండి ఎక్కడన్నా పాజిటివ్ అయ్యింది, ఆ టెస్ట్ చేయించేసుకొని మేము పాజిటివ్ అన్నంత మాత్రంగా పెద్దగా భయానికి లోనవ్వాల్సిన అవసరం లేదు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా సరే జలుబున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుంటే జలుబు అంటుకుంటుంది. అది కోవిడ్ అవసరమే కానక్కర్లేదు. ఎవరైనా సరే మామూలుగా మనం చెప్పేది ఏంటంటే హ్యాండ్ వాషింగ్ అనేది మనం చాలా ముఖ్యమైన అవసరం. హ్యాండ్ వాష్ చేయటం వల్ల చాలా రకాలుగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. అలాగే మాట్లాడితే టేబుల్స్, పెన్స్ అవి ఇవి వేయబడితే అవి ముట్టుకొని ముక్కు దగ్గర చేతులు పెట్టుకుంటే అక్కడ ఉన్న దుమ్ము వల్ల కూడా మనకి ఎలర్జీ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ మనకి స్ప్రెడ్ అయ్యి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానివల్ల చేతులు ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాం. తర్వాత ముక్కుకి మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మాస్క్ పెట్టుకుంటాం వల్ల ఇంకోళ్ళకి ఉన్నది మనకి రాదు. అలాగే తుమ్మేటప్పుడు, అలాగే దగ్గేటప్పుడు కూడా వాళ్ళకి మాస్క్ పెట్టుకుంటాం, లేదంటే కర్చీఫ్ అడ్డం పెట్టుకుంటాం అనేది సాధారణంగా చేయాల్సిన పని. హ్యాండ్స్ ఎవరైతే హ్యాండ్ షేక్ అలవాటు ఉంటుంది చాలామందికి,
కరోనా టైంలో చెప్పాము, హ్యాండ్ షేక్ చేయొద్దు, దయచేసి అందరూ నమస్కారంతో విషెస్ చెప్పుకోండి అని. సేమ్ అలాగే ఇప్పుడు కూడా మనం అదే పద్ధతిలో హ్యాండ్ షేక్ అనేది చేయకుండా ఉండండి. అలాగే ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు గ్యాదరింగ్స్లో కాస్త ఎవరైనా జలుబు కానీ, జ్వరం కానీ, ఫీవర్ కానీ అలాంటి వాళ్ళకి ఫ్లూ లక్షణాలు ఉన్నట్లయితే మింగిల్ అవ్వకుండా ఉండటం మంచిది. అంటే వెళ్ళి 10 మందికి అంటించేదానికంటే కూడా ఫ్లూ అంటుకుంటుంది. ఫ్లూ కూడా అంటువ్యాధి, కరోనానే కాదు. సో ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు అంటించుకునే దానికంటే కూడా కాస్త కన్ఫైన్ అయ్యి ఇంట్లో ఉండటం వల్ల నష్టమేం లేదు. మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్, అలాగే ఫేస్ యాంటిక్విటీ, ఏదైతే ఫేస్కి దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడే మాస్క్ పెట్టుకున్నా లేదా కంటిన్యూస్గా మాస్క్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ లంగ్ లెవెల్స్లో కొద్దిగా ఎక్కువ ఉండటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పరసుపేటలోని శ్రీ సువచ్చల సమేత ఆంజనేయస్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పరసుపేటలోని శ్రీ సువచ్చల సమేత ఆంజనేయస్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆంజనేయస్వామికి 1,00,000 తమలపాకులతో పూజ జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాల ముగింపు పురస్కరించుకొని ఆలయంలో భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దేవస్థానంలో పంచాహ్నిక కార్యక్రమంలో ఈ రోజుకి చివరి రోజు ముగింపుగా జరుపుకుంటున్నాము. ఈరోజు మరియు సువర్చలాదిష్టి నివామ భాగస్థితం వీరాసనస్థం కపిప్రసేవితం స్వపాదయుగళే శరణాగతానాం అభీష్టవరదం. నాగయలంక ఎండిఓ ఆఫీసులో కూటమి ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగయలంక ఎండిఓ ఆఫీసులో కూటమి ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరచు కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో పరిసర ప్రాంత మహిళలకు ఈ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ 70 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా పరిచయ వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులకు తనను నియమించినందుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆఫీస్లో ఇక్కడ పరిసర కోటేశ్వరమ్మ మిషన్ నేర్పిస్తున్నారు ఉచితంగా అని చెప్పంటే వచ్చాను. మేము ఫస్ట్ బ్యాచ్గా జాయిన్ అయ్యాము. 72 మంది జాయిన్ అయ్యాము ఫస్ట్ బ్యాచ్గా. సెకండ్ బ్యాచ్ 72 మంది జాయిన్ అయ్యారు. ఇంకా ఉంటే సెకండ్ బ్యాచ్లోకి జాయిన్ అవడానికి చేర్చుకుంటామంటున్నారు. మాకు 33 రకాల ఐటమ్స్ నేర్పిస్తున్నారు. ఇక్కడ జాకెట్లు, అంబ్రెలా కటింగ్ గౌన్లు అన్నీ నేర్పిస్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు మేడం గారు. మాకు ఇది అయిపోయినాక ఉచితంగా మాకు మిషన్ పంపిణీ చేయవలసింది. గ్రామం వాస్తవ్యము. మాకు ఎవరి ద్వారానో తెలిసి ఎండి పలానా నాగాయలంక మండలం 22 పంచాయతీలు గల నాగాయలంకలో ఉపాధి హామీ కోసం మిషన్లు నేర్పుతున్నారని చెప్పబట్టి మేము సచివాలయం ద్వారా పెట్టుకొని మేడం గారు మాకు చెప్తున్నారు. మాకు 32 శాలరీలుగా డ్రైవర్ కాడి నుంచి మొత్తం కుట్టించి మాకు అంతా కూడా ఉపాధి చూపిస్తున్నారు. మేము కొత్తపాలెం నుంచి ఆటో మాట్లాడుకొని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యాం. 16 మంది. అయితే మాకు అన్నీ కూడా చక్కగా కూర్చొని మిషన్ చెప్పటం, కటింగ్ చూపించడం అన్నీ కూడా సక్రమంగా చెప్తున్నారు.
అందుకు మేము నేర్చుకొని మాకు ఉపాధి కోసం మీరు మిషన్లు ఇప్పించి నా పేరు పరిస కోటేశ్వరమ్మ. నేను ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ టీచర్గా చెప్తాను ఎండిఓ ఆఫీస్లో. బీసీ కార్పొరేషన్ వాళ్ళకి, కాపు కార్పొరేషన్ వాళ్ళకి ఉచిత కుట్టు మిషన్ నేర్పిస్తాను. వచ్చిన వాళ్ళకి సాదా గౌను, పంజాబీ డ్రెస్సు, జాకెట్టు, ప్యాంటు, షర్టు, అంబ్రెల్లా, గాగ్రా 33 ఐటమ్స్ చెప్తాను. నా బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ 72 మంది, సెకండ్ బ్యాచ్ 72 మంది, మొత్తం టోటల్ 144 మంది. ఇంకా ఆసక్తి గలవారు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు. సెకండ్ బ్యాచ్కి యాడ్ చేసుకుంటాము. పెడనాపట్నంలో నిర్మించదలిచిన 2 రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిల గురించి మున్సిపాలిటీకి తెలియపరచకపోవడం పట్ల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టుల గురించి తమకు తెలియచేయకపోవడంతో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ టీపీఓ ఏఈ సర్వేలను రైల్వే ప్రాజెక్టు పనులకు వినియోగించుకుంటూ ఆ విషయం మున్సిపల్ చైర్పర్సన్ కు తెలియచేయకపోవడం శోచనీయమని ఆగ్రహం చేశారు. చైర్పర్సన్ అనుమతి లేకుండా రైల్వే అధికారులతో ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సమావేశానికి ఎలా వెళ్లారని కటకం ప్రసాద్ టీపీఓ సుజన్ కుమార్ ని ప్రశ్నించారు. ప్రాథమిక రిపోర్టుకు సంబంధించిన పనులు మాత్రమే జరుగుతున్నాయని ఆమె బదులిచ్చారు. సమావేశాల సమయంలో సెలవులు పెడుతూ సహాయ నిరాకరణ చేసిన కమిషనర్ విధులకు హాజరు కాకుండా చూస్తామని ప్రసాద్ తో పాటు మరో కౌన్సిలర్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కౌన్సిలర్ కొసరం కరుణకుమారి మాట్లాడుతూ గూడూరు రోడ్లోని రైల్వే గేటు వద్ద తలపెట్టిన రైల్వే అండర్ బ్రిడ్జ్ పై సంబంధిత కౌన్సిలర్ అయిన తనను సంప్రదించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమి సమాధానం చెప్పాలో తెలియక తెకమకం అవుతుందన్నారు. జనసేన పార్టీ కౌన్సిలర్ శివపాని మాట్లాడుతూ మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చలివేంద్రాలు మంచినీళ్లు ఉండటం లేదని ఆరోపించారు. కౌన్సిలర్ పిచ్చుక సతీష్ మాట్లాడుతూ మెయిన్ రోడ్ గూడూరు రోడ్లపై ట్రాఫిక్ సమస్య మారిందన్నారు. ఈ రోడ్లపై ఆక్రమణ తొలగించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పరిష్కరించాలన్నారు. సమాధానం చెప్పడానికి వీల్లేకుండా ముఖ్యంగా కమిషనర్ ఇవాళ మీటింగ్ అయితే రాత్రి 10:30కి C1 గారికి ఫోన్ చేసి ఇవాళ సెలవు అని చెప్పారు. ఈ పెడల మున్సిపాలిటీకి పట్టిన దరిద్రం కమిషనర్. ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ఈ పెడల మున్సిపాలిటీ అట్టడుగు స్థాయిలో గెలిపింది. ఎందుకంటే శానిటేషన్ వదిలేశాడు. వచ్చి ఆ సిగరెట్లు కావాలని తప్ప పరిపాలన దృష్టి లేదు. రోజు రావడం, అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళడం, ఇక్కడ సిగరెట్లు కావాలని తప్ప ఈ పెడల మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది అంటే ఒక అధికారిగా చేయవలసిన పనులు ఏవి చేయకపోగా అవినీతి పనులందరికీ కూడా కొమ్ము కాదు. కౌన్సిల్లో చైర్పర్సన్ గారిని అగౌరవపరిచే విధంగా కార్యక్రమాలు చేయడం. ఇంతమంది 23 మంది కౌన్సిల్ సభ్యులు ఉండే గడవలో ఒక పెద్ద ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి చైర్పర్సన్కు అటుపక్కన ఇటుపక్కన రోడ్డుకి కుడివైపులా ఉన్నటువంటి కౌన్సిలర్స్కు చాలాసార్లు చెప్పుకున్నారు. కౌన్సిల్ సభ్యులందరూ అడిగి ఉన్నారు. ఈ పట్టణంలో ఉన్నటువంటి 23 వార్డుల్లో ఉన్న సమస్యల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద మరి మంత్లీ ఒకసారి మనం మీటింగ్ పెట్టుకుని చర్చించుకుని అంశాలను మరి తీర్మానించుకుని గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. కానీ ఈ అంశాలని తీర్మానించుకునే సమయంలో మరి అధికారులు నెల దుమ్మాపడటం అంటే అది చిన్న విషయం కాదు దేశం. ఎందుకంటే వాళ్ళు కౌన్సిల్ని అగౌరవపరిచినట్లనే భావిస్తున్నాం. ఎందుకంటే కౌన్సిల్కి సమాధానం చెప్పాల్సిన అధికారులు ఏదైతే కమిషనర్ కానివ్వండి, డిపార్ట్మెంట్ హెడ్స్ కానివ్వండి, ఎవరు కూడా తమ దృష్టికి తీసుకురాకుండా, చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకురాకుండా ఇంకొక వాళ్ళు సెలవు పెట్టారు. ఈరోజు ఎవరెవరు సెలవు పెట్టారండి? ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ఎవరెవరు సెలవు పెట్టారు? మిగతా వాళ్ళు సెలవు లేనప్పుడు మరి ఇక్కడ వెళ్తే మీరు మెమో ఇస్తారా? మెమో అంటే కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంది, సెలవు పెట్టినప్పుడు కౌన్సిల్ మీటింగ్ లేనప్పుడు మీరు మెమో ఇవ్వాలి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.